ఇప్పుడు బీఆర్ఎస్ ఫిరాయింపులపైన మాట్లాడితే నవ్వొస్తుంది. ఎందుకంటే మీరు 10 ఏళ్ల పాటు అన్ని పార్టీలు చీల్చి చెండాడి ఆ ఎమ్మెల్యేలు తీసుకొని శాసనసభాపక్షాలు విలీనమైన ప్రకటించి ఎప్పుడు ప్రకటించారు? అందరూ ఒకసారి మూకుమ్మడికి వెళ్ళారా? ఒక్కొక్కరు వెళ్ళారు కదా. అందరు వెళ్ళాక అఫీషియల్గా స్పీకర్ ప్రకటించారు. అప్పటిదాకానైతే ప్రకటించలే కదా. అందువల్ల ఫిరాయింపు నిరోధక చట్టానికి నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ తూట్లు పొడుస్తున్నది. పార్లమెంట్లో బీజేపీ తూట్లు పొడిచింది. అందరూ అదే పని చేస్తున్నారు. ఇందులో మీరు గొంగల్లో కూర్చొని వెంట్రుకలు ఏరుకుంటే ఇట్లా ఇందులో ఎవరు తప్పు ఎవరు రైట్ కరెక్ట్? తెలుగు సినిమా పాట ఉంది, మీలో పాపం చెయ్యని వాడు ఎవడో చెప్పండి రాయిసడానికి. రాయిసే హక్కు ఏ పార్టీకి లేదు. తర్వాత ఇక కోర్టు పరిధిలో ఉన్న దాన్ని శాసనసభలో మాట్లాడకూడదా? శాసనసభలో మాట్లాడడానికి స్వేచ్ఛ ఉంటుంది. శాసనసభలో మాట్లాడేది ఈవెన్ కోర్టులు సమీక్షించవు కూడా. అయితే జనరల్ సాంప్రదాయం ఏంటంటే కోర్టులో ఉన్న దానిపైన శాసనసభ చర్చించదు, కానీ మాట్లాడకుండా ఉండరు. ఇప్పుడు కోర్టులో ఒక్కొక్కటి 20,000 30,000 నలుగుతుంది. 30,000 శాసనసభలో మాట్లాడరాదు. ఉప ఎన్నికలు వస్తాయా రావా అనేది పొలిటికల్ అంశం. రావు అనేది రేవంత్ రెడ్డి నమ్మకం, వస్తాయనేది బీఆర్ఎస్ నమ్మకం. రావడము రాకపోవడం అనేది కోర్టు తీర్పు పైన ఆధారపడుతుంది. కోర్టు తీర్పు ఒకవేళ స్పీకర్ కనుక ఇనార్డినేట్గా స్పీకర్ ఎంత సమయంలోగా నిర్ణయం తీసుకోవాలనేది కీలకం. స్పీకర్కు కోర్టులు సూచించవచ్చా సూచించరాదా అన్నది కీలకమైన లీగల్ పాయింట్. ఇందులో బీఆర్ఎస్ కూడా ఫిరాయింపుల గురించి మాట్లాడితే ఎట్లా? సో ఇన్ని ఫిరాయింపులు 2014లోనేమో మా ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్ర జరుగుతోంది, నాకు అసదుద్దీన్ ఓవైసీ చెప్పిండు, అందుకొరకు వేరే పార్టీని తీసుకుంటున్నా అన్నారు. అప్పుడన్నా అది లాజిక్ ఉన్నది. 63 సీట్లే ఉన్నాయి. 119లో 63, ఒక 4-5 ఎమ్మెల్యేల పార్టీ మారితే కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుంది, తన ప్రభుత్వ రక్షణ కొరకు చేసుకున్నారని. 2018లో 88 సీట్లు ప్రజలు ఇస్తే ఇంకేం అవసరం వచ్చింది ఇతర పార్టీల ఎమ్మెల్యేలని? ప్రతిపక్షాన్ని బతకనివ్వమనే స్ట్రాటజీలో అందరు ఎమ్మెల్యేలను తీసుకోలేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? నా ప్రభుత్వం కూడా పడిపోతుందని నెక్స్ట్ డే నుంచి అంటున్నారు కదా. అన్నారు కనుక నేను ఇతర పార్టీ వాళ్ళని తీసుకుంటున్నా అంటున్నాడు. దానికి ఆన్సర్ ఎక్కడుంది? సో అందువల్ల ఫిరాయింపుల పైన రాజకీయ పార్టీలు ఎంత మాట్లాడకపోతే అంత మంచిది. ఎందుకంటే ఇందులో అందరూ శాఖాహారులు, ఎక్కడ చేపలు కూడా మాయమైందట. అట్లా చేశారు రాజ్యాంగాన్ని. ఇప్పుడు అందువల్ల రాజకీయ పార్టీలు తమ దాకా వచ్చే వరకు ఒక నీతి, లేకపోతే ఇంకో నీతి అంటే ఎట్లా? మొదలు బీఆర్ఎస్ ఈ అంశం పైన మాట్లాడాలంటే బేషరతుగా కేసీఆర్ శాసనసభకు వచ్చి నేను ఆ రోజు ఫిరాయింపులు ప్రోత్సహించడం తప్పు, ఇది జరగాల్సింది కాదు, ప్రజాస్వామ్యంలో నేను పొరపాటు చేశాను, మీరు కూడా ఈ పొరపాటు చేయకండి, అందరం కలిసి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ఈ రాజకీయ సంస్కృతికి స్వస్తి పలుకుదాం అని కనుక కేసీఆర్ అంటే డెఫినెట్గా కేసీఆర్ స్థాయి పెరుగుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీని మనం తప్పనిసరిగా ప్రశ్నించవచ్చు. చూడు, కేసీఆర్ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నాడు, ఇక నేను చేయనట్టున్నా, మరి మీరు కూడా చేయకండి అని చెప్పచ్చు. లేకపోతే ఇంకెక్కడ రాజకీయంగా ఉంటుంది?